ఉదయకాల ప్రార్థన. జీవం కలిగిన తండ్రి, జీవాధిపతి, స్తోత్రాలైన స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. గడిచిపోయినటువంటి రాత్రి అంతను కూడా తండ్రి మీ సహాయము, మీ కృప మా అందరికీ దయచేసినందుకు కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తూ ఉన్నాము ప్రభువా. అయా, మమ్మల్ని కాపాడారు, రక్షించారు, మీ కృపా సహాయము చేత భద్రపరిచారు. ఈ నూతనమైనటువంటి దినములో, మరొక శ్రేష్టమైనటువంటి రోజులో సజీవ సంఖ్యల్లో మమ్మల్ని నిలవబెట్టుకున్నందుకు మీకే కోట్లాది కోట్ల స్తుతులు, స్తోత్రాలు, మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. ఎస్ లార్డ్, ఈరోజు మీరు మాకు బహుమానంగా ఇచ్చారు అని గుర్తెరిగి మీ వాక్యాన్ని అనుసరిస్తూ జీవిస్తూ మీ చిత్తానికి లోబడి బ్రతకడానికి మా అందరికీ సహాయము దయచేయమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఎస్ లార్డ్, పర్వతములు తొలగినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు అని యెషయా గ్రంథము 54వ అధ్యాయము 10వ వచనం ద్వారా నాయన మీరు సెలవిస్తూ ఉన్నట్లుగా, అవునయ్యా, మీ యొక్క ప్రేమ, మీ యొక్క కృప ఏ పరిస్థితుల్లోనూ, ఎటువంటి స్థితిల్లోనూ మమ్మల్ని విడిచిపోదు నాయనా, మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోదు నాయనా. మీరు మా ఎడల స్థిరమైనటువంటి వాత్సల్యము కలిగిన దేవుడవని, మీ యొక్క రక్షణ తండ్రి బలమైనది అని, అయా ఈ లోకముతో పాటు అది మారేది కాదు అని ఈ ఉదయాన మాకు తెలియపరుస్తున్నందుకు స్తోత్రాలు. అయా, మమ్మల్ని వదిలేసి మా సొంత వారు వెళ్ళిపోతుండగా మీరు మాత్రం మాతోనే ఉంటారు అని, మీ కృపను నిత్యము కుమ్మరిస్తారు అని ఈ మాటల ద్వారా ఈ ఉదయాన్నే మమ్మల్ని బలపరిచినందుకు, ధైర్యపరిచినందుకు స్తోత్రాలు. ఎంతమంది బిడ్డలైతే ఈ ఉదయకాల ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్నారో వారందరి కొరకు కూడా మొరబెడుతున్నాము తండ్రి. సహాయము దయచేయండి నాయనా. బిడ్డలు మరి ఈరోజు ఏ అవసరతలు కలిగి ఉన్నారో అన్నిటినీ మీ యొక్క మహిమైశ్వర్యంలో సమకూర్చండి. ఆర్థిక కష్టాలు లేకుండా, అనారోగ్య సమస్యలు ఏవి రాకుండా, ఎటువంటి ఆకలి బాధలు ఏ బిడ్డకు కలిగి లేకుండా ఈరోజంతా ప్రతి విషయంలో సమృద్ధినిచ్చి నడిపించి దీవించమని ప్రతిమాలుకుంటున్నాము తండ్రి. నాయనా, ప్రార్థిస్తున్నాము, ప్రయాణాలను కూడా దీవించండి. ప్రతి మార్గములోనూ మీ రక్షణ, మీ కాపుదల దయచేయండి. అపాయము, ప్రమాదము ఏది ఏ బిడ్డ దగ్గరికి రాకుండా కాపాడండి నాయన, భద్రపరచండి. సురక్షితముగా, క్షేమముగా ప్రయాణించే కృప చూపించండి తండ్రి. అయ్యా, ఈరోజు ఎగ్జామ్స్ అని, ఇంటర్వ్యూస్ అని వెళ్తూ ఉన్నారు. మంచి జ్ఞానము వారికి దయచేయండి తండ్రి. జ్ఞాపక శక్తితో వారిని నింపమని బ్రతిమాలుకుంటున్నాము ప్రభువా. అయా, హాస్పిటల్స్కి వెళ్తూ ఉండగా రిపోర్ట్స్, చెకప్స్, ఆపరేషన్స్, డెలివరీస్ అన్నీ మీ చేతికి అప్పగిస్తున్నాం ప్రభువా. అన్నీ కూడా అనుకూలంగా ఉండడానికి, రిపోర్ట్స్ అన్నీ కూడా వారికి తండ్రి సరిపోయే విధంగా ఉండడానికి కృప చూపించండి నాయన. అయా, పనులను కూడా దీవించండి. ఉద్యోగ, వ్యాపార, పరిచర్య, చేతి పనులను ఆశీర్వదించండి. బలముతో, ధైర్యముతో, శక్తితో నింపండి ప్రభువా. ప్రతి ఒక్కరు కూడా నూరంతలుగా ఫలించి ఆశీర్వదింపబడుటకు కృప చూపించండి తండ్రి. ఆగిపోయిన కార్యాలను తండ్రి మీ కృప చొప్పున నూతనపరచండి. క్రొత్త పనులను కూడా ఆశీర్వదించండి, దీవించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. గృహంలో ఒంటరిగా ఉంటున్నారు నాయన, ఏ దుష్టుడి కన్ను వారిపైన పడకుండా ఈ రోజంతా వారిని కాపాడండి ప్రభువా. అదే రీతిన సమాధానమును, ప్రశాంతతను, నెమ్మదిని మా అందరికి మీరే దయచేయండి. గొడవలు, విభేదాలు ఏవి ఎవ్వరితో కలిగి లేకుండా, అయా ఎటువంటి ఉచ్చుల్లో పడకుండా,
లోకములో పడి పాపంలోకి వెళ్ళిపోకుండా మా యొక్క విలువైన సాక్ష్యాన్ని కాపాడుకుంటూ మీరు మా కోసం రక్తము కార్చారని జ్ఞాపకం చేసుకొని పరిశుద్ధముగా ఈరోజు జీవిస్తూ మీరిచ్చిన విలువైన సమయాన్ని వినియోగించుకున్నటకు మా అందరికీ వాక్య జ్ఞానమును దయచేయమని మీ కృపను బట్టి నూతన సంవత్సరంలోకి ప్రవేశించి బర్త్డేలను యానివర్సరీలను సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు తండ్రి. వారందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి. కొందరికైనా మీ యొక్క బలమైన నామాన్ని ప్రకటించి రాజ్యవ్యాప్తిలో మమ్మల్ని కూడా పాలిభాగస్తులుగా చేసుకోమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్. ఆమెన్.